వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఇవాళండి నేను పొట్టకాయ పిండి మిరియం చేస్తున్నానండి. ఇదండి పూర్వకాలం వంట. మా పెద్దత్తగారు వాళ్ళు, మా మామ వాళ్ళు చేసేవాళ్ళు. చూసారు కదండి. కందిపప్పు అండి, చారుడు ఇంతపప్పు వేయించుకోవాలండి. వేయించుకుని పొట్లకాయ ముక్కలేసి ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. అలా ఉడికిన తర్వాత అండి చూసారుగా ఈ మాత్రం చింతపండు పోయాలండి. చింతపండు పోసాను కదండి. అలాగే సాల్ట్ వేసుకోవాలండి. ఇగో చూడండి, ఈ మాత్రం సాల్ట్. అలాగేనండి కారం, లైట్గా కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇందులో ఇంగు వేసుకునండి కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పొడి వేసుకోవాలండి. మిరియాలు, ధనియాలు, పచ్చిశనగపప్పు అన్నీ కలిపి పొడి కొట్టుకోవాలండి. ఈ పొడేదండి దీనికి బాగుంటుంది. మిరియాలు కూడా వేయాలండి. ఇదే పిండి మిరియం అంటే. దగ్గరికి వచ్చిన తర్వాత అండి పోపు పెట్టుకోవాలి. చూసారు కదండి. ఇదిగోండి నూనె పెట్టా, తిరమత గింజలు వేస్తున్నా. అలాగే ఒక్క ఎండుమిరపకాయ అండి, కరివేపాకు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో కూడా పోపులో కూడా కొంచెం ఇంగు వేయాలి. వేస్తేనండి అసలు ఇది ఎంత బాగుంటుందోనండి అన్నంలోకి. చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, 4 మెంతి గింజలు వేసుకోండి ఇష్టమైతే. ఆ మెంతి గింజలతోనే టేస్ట్ వస్తుంది. ఇది చూశారు కదండి. ఈ విధంగా ఉడుకుతాం. చాలా బాగుంటుందండి. అసలు ఇది ఎంత బాగుంటుందో పొట్లకాయ పిండి మిరియం. చూశారు కదండి. పోపు కూడా వేగిపోయింది. అలాగే ఇలా పోసేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పిండి మిరియం. ఈసారి మీరు ఎవరన్నా చేసుకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.